వెళ్ళి కనిపెట్టండి. తాగిన మత్తులో ఉన్న మిమ్మల్ని ఎవరిక్కడికి తీసుకొచ్చింది? మందు తాగితే మీరెవరో మీకు తెలీదు. ఇప్పుడు భార్య, ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంది. రేపు నా బిడ్డను కూడా ఇదే విధంగా. అలా జరగదని ఏమిటి గ్యారంటీ? చేతిలో 100 రూపాయలు కూడా లేని మీరు ఎలా తాగలరు? రోగానికి ట్రీట్మెంట్ ఎలా ఇప్పించుకుంటారు? అందుకు డబ్బులు కావాలిగా. అందుకోసం మీరు ఏమైనా చేస్తారు. నేనిక్కడ నా పిల్లలతో ప్రశాంతంగా బతకాలి. మీరిక్కడున్న ప్రతి నిమిషం నేను నా కూతురి రక్షణ గురించి భయపడుతున్నాను. నా కూతుర్ని మీ నీడలో నిలబెట్టడానికి కూడా నేను భయపడుతున్నాను. పెట్టుకో రే. ఈ తాళం చెవి అమ్మ ఆఫీస్లోనే బీరోదిరా. దీంతో నువ్వు ఇలా ఆడుకోకు. ఈ బ్యాగ్ లో ఉన్న తాళాలు నువ్వు చూసావా? ఇదిగో అమ్మా, వీడి చేతిలోనే ఉంది. నేను భయపడిపోయాను. ఇది ఆడుకునే వస్తువు కాదు. చాలా బంగారం, క్యాష్, డాక్యుమెంట్స్ ఉన్న బీరువా తాళాలు ఇవి. ఇది పెట్టుకోనేనా మీ దగ్గర డబ్బు లేదు అంటున్నారు? ఆ బీరువాని కాపాడే పనే నాది, కానీ ఆ డబ్బు నాది కాదు. మన దగ్గర మాత్రం ఎందుకమ్మా డబ్బులు లేవు? ఎవరు అన్నారు డబ్బులు లేవని? ఇప్పుడు మంచి భోజనమే చేస్తున్నావు, డ్రెస్ వేసుకుంటున్నావు, స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నావు. వీటికి కావాల్సిన డబ్బు దొరుకుతుందిగా. అమ్మ ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తున్నానుగా. నాన్న కూడా మా మీద ప్రేమగా ఉంటుంటే ఏ సమస్య ఉండేది కాదు కదమ్మా. ఆయన మాత్రం వద్దు, పెద్ద తాగబోతు. మీరు మళ్ళీ నాన్నతో గొడవపడ్డారమ్మా? నాన్న అలిగి వెళ్ళిపోయారమ్మా? నువ్వెక్కువగా ఆలోచించొద్దు. నా మాటలు మీ ఇద్దరు వింటే చాలు. మళ్ళీ తిరిగి రారా? నిన్న నేనొక కల కన్నాను. నాన్న, మీరు, నేను, వీడు అందరం కలిసి ఒక పార్క్లో ఆడుకుంటున్నట్టు. ఇలాంటివి మనకి కలలో మాత్రమే జరుగుతాయి. ప్రస్తుతానికి తండ్రి ప్రేమ మీకు దక్కలేదని అనుకోండి చాలు. చేస్తే మీరెందుకు కాస్త ఎత్తట్లేదు? ఆ టైంలో నేను ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకే నేను మీలా నటించి ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాను. సూరత్ సార్ నన్ను ఆయన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. నువ్వు అక్కడికి వెళ్ళావని ప్రీతి చెప్పింది. అంతేగా చెప్పారు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో చెప్పడానికి నేను ఆవిడ కాల్ చేశాం. మీరు ఫోన్ ఎత్తలేదని నేను ఇక్కడికి వచ్చాను. ఒక పెద్ద ప్రమాదం నుంచి కష్టపడి తప్పించుకున్నాను. ఆ షాక్లోనే ఉన్నాను. నేను అలాంటి షాక్లోనే ఉన్నాను. నాకు సూరత్ సార్కి పెళ్లి చెయ్యాలని ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. నిన్న వాళ్ళ అమ్మగారు ఇంట్లో వాళ్ళందరితో ఈ విషయం గురించి చెప్పారు. మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని ఆవిడ అనుకుంటున్నారు. అందుకు సూరజ్ ఏమన్నాడు? హఠాత్తుగా చెప్పారనేమో ఆయన ఆవిడ మీద కోప్పడ్డారు. కానీ నాకైతే వాళ్ళందరూ కలిసి ఆయన్ని ఒప్పించగలరనిపిస్తోంది. ఆయన పెళ్లి విషయంగా ఇక్కడికి వస్తే పెద్ద సమస్య అవుతుంది. ప్రీతి అక్క బయటికి ఏమీ మాట్లాడలేకపోతుంది. నన్నేం చేయమంటారు? నేను చెప్పానని నువ్వు సుధ టీచర్గా సూరజ్ ముందు యాక్ట్ చేసావు. మనమిక నిజం చెప్పేద్దాం.
లేకపోతే నీకది పెద్ద సమస్య అవుతుంది. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు శివప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు. అది వినుంటారనుకుంటాను. ఇంటికొచ్చి చేరేంత వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకవేళ తను వినకపోతే నువ్వు చెప్పొద్దు. మీ మధ్యన ఉన్న ఈ బంధం చెడిపోకూడదు. నేనేగా నిన్ను నటించమన్నాను. నువ్విక ఎవరి ముందు సుధ టీచర్గా నటించనవసరం లేదు. ఈ నాటకాన్ని ఇంతటితో ముగిద్దాం. నేనే ముగిస్తానులే. ఏమే, నేను ఆ జంక్షన్ దాకా వెళ్ళొస్తాను. అనిలా, ఏయ్ అరే ఏమైందండి? ఏమే, ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ, సుత్తులు కత్తులు లాంటి వస్తువులన్నిటినీ ఎక్కడైనా దాచిపెట్టేశాయి. విషయం ఏంటి చెప్పండి. చూడవే, వేణు వస్తున్నాడు. సముద్రంలో ఏర్పడ్డ తుఫాన్లో వస్తున్నాడు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో ఆ తుఫాను ఈ తీరాన్ని తాకబోతోంది. నేనెళ్ళి కొంచెం కూల్చేసి వస్తాను. రే ఆగరా. ఏరా రే, నువ్వు పొద్దున్నే వస్తున్నావు, సాయంకాలంకి వెళ్తున్నావు. నువ్వు అలా వచ్చి వెళ్ళడానికి ఇదేమన్నా స్కూల్ అనుకుంటున్నావారా? రే బంగారం, ఎక్కడికి రా ఇంత కోపంగా వెళ్తున్నావు? నీ సమస్య ఏంటి చెప్పరా? లేడా సుమేష్ గారు, నాకు వాడే కావాలి. సుమేష్ రారా. పడేసి ఇంటికెళ్ళి ఏమేం చేశారో నీకు తెలిసేట్రా. అసలు ఏం జరిగింది? చెప్పు. ఎవరెవరు ఉన్నారా? అన్నయ్య, నిన్నెవరో ఏదో చెప్పి మోసం చేశారు. ఈ రోజు నా భార్య ముందు తలంచి నుంచున్నాడ్రా. నేను ఒట్టేసి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళలేదన్నయ్య. తాగి స్పృహలో లేని అన్నయ్యని ఒక ఆటోలో ఎక్కించి పంపించింది నేనే. అంతకు మించి నేనేం చేయలేదన్నయ్యా. లేనప్పుడు నన్ను ఎవరితో పంపించావు చెప్పరా? చెప్పు లేదా చెప్పేస్తా. ఆస్తులన్నీ ఇతనికి చెందినవి. ఈ ఇంట్లోకి వచ్చి ఇతని మీద చేయి చేసుకుంటావా? మధ్యలో నిన్ను ఎప్పుడో కొట్టాలని అనుకున్నాను. ఇలా చూడు, ఈ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది. నువ్వు ఇంటికి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చావు, మూసుకుని మోళ్ళలో పడుంటావు. లేకపోతే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అర్థమైందా? మధ్యలో ఎవరైనా వచ్చారంటే వాళ్ళని ఊరికే వదలను. అది తల్లైనా సరే, అత్తైనా సరే. అర్థమైందా? సుమేష్, ఎవరి ఇంటికి తీసుకెళ్లారో నీకు బాగా తెలుసు. తెలియదన్నయ్య, నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళావు. ఇలా చూడు, బాగా అబద్ధం చెప్పు. నాతో వచ్చిన వాళ్ళు తనతో తప్పుగా ప్రవర్తించారు. ఎవరో చెప్పరా? ఆవిడ అబద్ధం చెప్పదు అనేది నీ నమ్మకం అన్నయ్య. కానీ నాకు తెలుసు, ఆవిడ కావాలనే నువ్వు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకోవాలనే ఇదంతా చేసింది. నువ్వు కూడా నమ్మొచ్చావు. ఎంత కోపం ఉన్నా కూడా తను నా వదినే కదన్నయ్య. నువ్వురా. నిజం ఎలా కనిపెట్టాలో నాకు తెలుసు.
తన ముందు అవమానంగా నుంచుని ఇంతవరకు వచ్చాను. ఇక నేను ఓడిపోనరా. తన ముందు నేను తల ఎత్తి నుంచోవాలంటే నాకు డబ్బులు కావాలి. ఈ స్థలంలో నాకున్న వాటా కావాలి. అది వెంటనే కావాలి. నీకింకా ఇందులో ఏం వాటా ఉంది? అదంతా ఎప్పుడు అయిపోయింది. నువ్వే అవగొట్టేసుంటావు. ఇక చూడరా, నేను స్టార్ట్ చేస్తాను చూడు. నాకు ఈ ఆస్తులో వాటా కావాల్సిందే. అంతా నువ్వొక్కడివే అనుభవించాలనుకోవద్దురా. నువ్వుగా ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. వేణన్నా, అది తనతో ఇంకే సంబంధం వద్దని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్పడం వల్లే నేను తనకి ఇంకొక అవకాశం ఇచ్చాను. తను మనందరినీ మోసం చేస్తుంది. శివ, నెమ్మదిగా మాట్లాడు. అందరికీ వినపడితే వినపడిని. తను అసలు కళ్యాణితో ఎందుకంత క్లోజ్గా మూవ్ అవుతుందో తెలుసా నీకు? కళ్యాణి ద్వారా సూరజ్కి దగ్గర అయ్యేందుకోసమే. నువ్వు అసలు విషయం తెలియకుండా మాట్లాడొద్దు. నేనంతా తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఆ నంగనచ్చి సితారా ఉందిగా, నన్ను మోసం చేసి ఆ సూరజ్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది. నిన్న వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం కూడా జరిగింది. అది నాకు తెలుసు. అందుకు కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఓహో, అంటే జరుగుతున్నదంతా నీకు తెలుసు అన్నమాట. అయితే అనవసరంగా నన్నెందుకు ఇందులోకి లాగుతున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు కాదు శివ. నేను చెప్పాననే సితారా. మీరిద్దరూ కింద మీద పడి ఏమైనా చేసుకోండి, కానీ ఇక నుండి తను ఎవరిని మోసం చేయకూడదు. సితారా నిజస్వరూపం గురించి, మా ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి నేను మొత్తం సూరజ్కి చెప్పబోతున్నాను. అతను చాలా మంచి అతను. నాకు జరిగినటువంటి అన్యాయం ఆయనకి జరగకూడదు. కాస్త ప్రశాంతంగా ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళొచ్చాక ఏం జరిగిందో నీకు వివరంగా చెప్తానుగా. ఇంకా నువ్వే నాకు వివరంగా చెప్పక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. అరే శివ, వేణన్నా, అన్నయ్య, బ్యాంకులో తాకట్టు పెట్టిన స్థలానికి వడ్డీ కట్టడానికి, ఇంకా నీ కేసు నడపడానికి, ఆశా వాళ్ళ ఇంట్లోనూ ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గర నేను అప్పు తీసుకుని ఎటువంటి సమస్య లేకుండా నడుపుతూ వచ్చాను. ఇలా చూడు, ఇలాంటి కథలు నా దగ్గర చెప్పొద్దు. నేను రోజ్ స్టోన్రా. నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి. తనే కుటుంబాన్ని చూసుకుంటోందని పొగరుతో తిరుగుతోంది. తన్ని ఉద్యోగానికి పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టాలంటే నాకు డబ్బులు కావాలరా ఎదవా. అందుకే నా వాటా ఇవ్వమని అడుగుతున్నా. దానికి నేనేమి అడ్డు రాను. నీకు ఇక్కడున్న ఒక్క అడుగు స్థలం కూడా నాకొద్దు. నేను ఇన్ని రోజులు ఖర్చు పెట్టిందంతా ఒక అన్నయ్య కోసం తమ్ముడు ఖర్చు పెట్టినట్టుగా అనుకో. ఎరా, నాకు నీ ముష్టి డబ్బులు అవసరం లేదు. నా పేరు మీద ఉన్న 1/2 ఏకర్ స్థలాన్ని బాగా చేశాక ఆ స్థలానికి ఇప్పుడు ఎంత తక్కువగా చూసినా కనీసం 50 లక్షలు వస్తాయి. అందులో 25 లక్షలు నువ్వు ఖర్చు పెట్టామనుకుని తీసుకో. మిగతా 25 లక్షలు నాకు వెంటనే కావాలి. అది నువ్విచ్చినా సరే, స్థలం అమ్మి ఇచ్చినా సరే. నేను ఒక 5 సెంట్లు స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి. టాక్సీ నడపడానికి నాకు బండి కావాలి. అందుకు నువ్వు నాకు డబ్బులు ఇచ్చే తీరాలి. ఇలా సడన్గా అడిగితే ఎలా? నువ్వు 1 నెల ఓపిక పట్టనయ్యా. ఆ లోపల నేను రెడీ చేస్తాను. చెయ్యాలరా. నేను తన ముద్దు తల ఎత్తుకొని గర్వంగా తిరగాలి. నా ఇంట్లో నేను చెప్పినట్టు తను బతకాలి. ఆవిడ మళ్ళీ వచ్చి నీతో కాపురం చేస్తుంది అనుకుంటున్నావా? తను వస్తుంది. తనని నా కాళ్ళ మీద పడేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. 2 పిల్లలున్నారుగా, వాళ్ళల్లో ఒకరిని నేను చంపేస్తాను. అందుకు ఏం సహాయం కావాలన్నా నేను చేస్తానన్నయ్య. ఈ విషయంలో నాకు ఎవరి సాయం వద్దురా. నేను ఒక్కడినే చాలు. నేను ఆఫీస్కి వచ్చి చూసే వెళ్తాను. లేదు, వెనకున్నది ఏరు కాదు,
కొన్ని సంవత్సరాలుగా పారుతున్న వేస్ట్ ఉండే కాలువ అది. నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను. మీరు బిజీగా లేకపోతే ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. బిజీగానే ఉన్నాను, కానీ మీకోసం 5 నిమిషాలు కాదు 10 నిమిషాలైనా సరే నేను ఇవ్వగలను. ఈ విషయం గురించి చెప్దామా వద్దా అని చాలా ఆలోచించాను. ఆఖరికి సూరత్ సార్ మోసపోకూడదు అని నాకు అనిపించింది. అందుకే చెప్తున్నాను. నేను సితారా ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఎంతగా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి లేచిపోయి పెళ్లి చేసుకోవాలి అన్నంత గాఢంగా ప్రేమించుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం విడిపోయాం. మళ్ళీ తను నన్ను ఇష్టపడుతున్నట్టుగా నటించింది. మెల్లమెల్లగా కోపం తగ్గిపోయింది. నేను మళ్ళీ తనని ప్రేమించడం మొదలుపెట్టాను. 2 రోజుల క్రితం మీ ఇంట్లోనే తను నా మీద చూపించిన ప్రేమంతా ఒట్టి నటనని నాకు అర్థమైంది. మా ఇంట్లోనా? మీరు ఎవరి గురించి చెప్తున్నారు? 2 రోజుల క్రితం అక్కడ పెళ్లి గురించి మాట్లాడారు కదా, మీకు సితారాకి అని. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సితారానా? మీ స్టేటస్ని డబ్బుని చూసి తనకు ఆశ కలిగి ఉంటుంది. నాకు మీరు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. తనని నమ్మద్దు. తను మోసగత. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మా ఇంటికి ఎవరూ రానేలేదు. ఇంకా తనెవరో కూడా నాకు తెలీదు. ఎవరో తెలియకుండానైనా మీ ఇంట్లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు? తను సితార కాదు, సుధా టీచర్. విను ఇంకా అఖిల వాళ్ళ అమ్మ. కళ్యాణికి ఆవిడంటే చాలా ఆప్యాయత. అది చూపించి నేను సుధా టీచర్ని పెళ్లి చేసుకోవాలని మా అమ్మ అనుకుంటోంది. అందుకే ఆ రోజు మా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడింది. కానీ నాకు అలాంటి ఆశేమీ లేదు. ఒకవేళ ఆ సుధా టీచర్కి సితారా అని ఇంకో పేరుందని నాకు తెలీదు. అది కూడా తెలుసుకుంటాను. మీరిష్టపడ్డ అమ్మాయిని అనుమానించొద్దు. తను సుధా టీచర్ అయినా సితారా అయినా సరే నాకు మాత్రం అక్కర్లేదు. ఉంటాను. అక్క, ఏవెందుక ఒంట్లో బాలేదా? టీ తాగండి, సరిపోతుంది. నువ్వేంటిక్కడ? సార్, అక్కకి తలనొప్పిగా ఉందంట. వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు కదా. సుధాకి హాస్పిటల్కి వెళ్ళాలా? అదేం వద్దండి. ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. నేను తీసుకెళ్తాను. పర్వాలేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను మొహం కడుక్కొస్తాను. రే, ఆడవాళ్ళ దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. నా ముందు అక్క అక్క అని పిలుస్తూ ఆవిడ వెనకాలే తోకలాగా తిరగొద్దు. నేనిక్కడ ఉన్నప్పుడు నీ ఆశలేవీ నెరవేరవు. అర్థమైందా? మీరు ఈ చైర్లో కూర్చోండి. నాకు దాంట్లో కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. మీరు అనుకుంటే జరగంది ఏమైనా ఉందా? 6 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత బాలతో పెళ్లి జరగట్లేదని తెలిసిన తర్వాత ఎక్కువ సంతోషపడింది నేనే. మా నాన్న ఆ రోజే మీ నాన్నగారితో చెప్పారు మా నిద్ర పెళ్లి గురించి ఆలోచిద్దామని. తర్వాత చెమ్మేలేని చేసుకున్నారు. తను అల్పాషతో వెళ్ళిపోయింది. ఇక మీదటైనా ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, అనవసరంగా ఆశలు పెంచుకొని బాధపడొద్దు అని. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? లేదంటే మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అలాంటి విషయాలు మీతో డిస్కస్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సుధా టీచర్ని పిలవండి. నేను ఆవిని చూడ్డానికే వచ్చా. సుధా టీచర్? సుధా, ఈ ఆఫీస్ స్టాఫ్. ఓకే, రమ్మంటాను.